హాయ్ హలో నమస్తే. సో మార్నింగ్ వ్యూ బీచ్ చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ వర్క్ కింద ఎర్లీగా అయిపోయడం వల్ల మేమైతే ఇప్పుడు చెన్నైలో ఒక ప్లేస్ విజిట్ చేద్దాం వెళ్తున్నాము. సో అదే అక్వేరియం అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఉన్న ప్లేస్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఇక్కడ రాధాకృష్ణ మైలాపూర్ అనమాట. ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ వస్తుంది. క్యాబ్ బుక్ చేస్తాము, ఇంకా రాలేదు. బ్యాక్ సైడ్ అంతా వెయిట్ చేస్తున్నారు క్యాబ్ కోసము. అంతా మన వాళ్ళే ఉండేది అక్కడ. సో ఒక క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. క్యాబ్ వస్తే ఇంకా బయలుదేరిపోవడమే. సో అక్కడ అక్వేరియం అనమాట, చూసాం గూగుల్లో. కొంచెం చూడాల్సిన విజిట్ ప్లేసే. సో అందుకని చెప్పేసి అక్కడికి ఒకసారి ప్రయత్నిస్తున్నాం వెళ్దామని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఒకసారి ప్లాన్ చేసి చూపిస్తాము. సో మనమైతే వచ్చేసాం మెరీనా కింగ్డమ్కి. ఒకసారి లుక్ వేసేసుకోం పైన. సో ఇప్పుడే రీచ్ అయిపోయాం. సో వెళ్దాం లోపలికి, ఎలా ఉంటుందో సార్ చూద్దాము. మేమైతే వచ్చాము, ఇంకో క్యాబ్ తీసుకునే వాళ్ళు ఇంకా రాలేదు. సో వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఈ సరణలకి వెళ్ళాలంట. సార్ చూద్దాం. నా ఏంది నా ఇట్లుంది? అయ్యో అయ్యయ్యో అమ్మా, కాదు వస్తానా అమ్మా. అందరు పట్టరు కదాడా? వస్తానా, నా వీడియో తీసుకుంటూ వస్తున్నా. మళ్ళీ నీకు స్వామి శనికి కాదురా, నువ్వు రారా ఇంటికి రా. చూడిరా అమ్మా. అయ్యయ్యో హాయ్, బాగున్నావా? ఇక్కడ దగ్గర అక్కడ దగ్గర ఉంటూ ఇక్కడ దగ్గర సచ్చి ఇద్దరిని తీసినావా? ఏం పేరు నీ పేరు? చెప్పు. అయ్యయ్యో చిత్తు. అమ్మా అయ్యా, ఉండండి అయ్యా, భయం వేస్తుంది. అమ్మా నా వస్తానా. Yes,
మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. వింత 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 జీవులు, అక్వేరియం సూపర్. ఇక్కడ కింద చిన్న పౌండ్ లాంటిది ఏర్పాటు చేసేసి అక్కడ చిన్న చిన్న ఫిష్ వేసేసారు. కింద అండర్ గ్రౌండ్ అయితేనేమి, అంటే అండర్ గ్రౌండ్ అంటే మళ్ళీ హెవీగా లేదు కానీ చిన్న చిన్న అండర్ గ్రౌండ్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ చూడండి ఒక్కసారి. పూసలవెల్లి, పూసలవెల్లి అంటారు. సో చూద్దాం, ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటే ఎక్స్ప్లోర్ చేసేసి. ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది, రావచ్చు.